ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. ఇప్పుడు వెరీ కామన్ అంటే వైరల్ జ్వరాల్లో ఫ్లూ జ్వరం కామన్. అది పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే అంటే లెస్ దాన్ 2 years పిల్లల్లో ఫ్లూ అనేది చాలా డేంజర్. డాక్టర్ గారు, వర్షాకాలం మొదలైంది. ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి ఫీవర్ అంటూ ఉన్నారు గురువు గారు. ఈ జ్వరాలు రాకుండా ఈ వర్షాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అంటారు? ఇప్పుడు ఇంకా వర్షాకాలం వచ్చింది కదమ్మా, నీటితో పాటు జ్వరాలు కూడా వస్తాయి. నీటితో పాటు వాంతులు, విరేచనాలు వస్తాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే నీటితో పాటు జబ్బులు కూడా వస్తాయి. అంటే కలుషితమైనటువంటి నీటితో పాటు, ఎందుకంటే బాగా వర్షాలు వచ్చినప్పుడు అవి ఇవి కలుషితం అయిపోతాయి కదా. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే జ్వరాలంటే ఫస్ట్ ఇప్పుడు ఈరోజు సడన్గా జ్వరం వచ్చింది, డే 1 ఏ జ్వరం అని ఎట్లా చెప్పలేస్తాం? జ్వరానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. అది వైరల్ వల్ల కావచ్చు, బ్యాక్టీరియల్ వల్ల కావచ్చు, దాని తర్వాత గట్లో ఉండేటటువంటి ఇబ్బందులు కావచ్చు, ఎన్నో రకాలైన కారణాల వల్ల కొంతమందికి ఎలర్జీ ఉంటే కూడా ఫీవర్ లాగా అనిపిస్తుంది కొంతమందికి, అలా కూడా ఉంటారు కొంతమంది. అయితే ఒక్కొక్క ఈ జ్వరాన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు సపోజ్ ఫ్లూ జ్వరం వచ్చింది. ఇప్పుడు వెరీ కామన్ అంటే వైరల్ జ్వరాల్లో ఫ్లూ జ్వరం కామన్. అది పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే అంటే లెస్ దాన్ 2 years పిల్లల్లో ఫ్లూ అనేది చాలా డేంజర్. ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. విపరీతమైన జ్వరం వస్తుంది. ఒక్కోసారి 104 దాకా వెళ్ళిపోవచ్చు టెంపరేచర్. సో ఫిట్స్ కూడా వస్తాయి అప్పుడు పిల్లలకి జ్వరంతో పాటు. సో ఇలాంటి పిల్లలకు వెంటనే టెస్ట్ చేసి కనుక మనం అది అంటే ఇంట్లో చాలా మందికి ఉంది, ఈయనకు కూడా వచ్చిందంటే ఫ్లూనే. సో యాంటీ ఫ్లూకి సంబంధించినటువంటి మెడికేషన్ ఫస్ట్ 48 hours ఇస్తే చాలా వరకు ఆ సివియారిటీ తగ్గుద్ది. అందుకే ఎవరికి వచ్చింది ఇంట్లో, ఇప్పుడు సపోజ్ పెద్దోళ్ళకి వచ్చిన తర్వాత పిల్లలకు వచ్చింది, ఫస్ట్ స్కూల్కి పోయే పిల్లలకు వచ్చింది, తర్వాత ఇంట్లో ఉండే ఇంకో పిల్లోడికి వచ్చింది, తర్వాత తల్లికి వచ్చింది, తర్వాత తండ్రికి వచ్చింది. అంటే ఇవన్నీ ఫ్లూలుగా. సో వీటికి మనము వెంటనే డయాగ్నోజ్ చేయించుకొని, ఒకళ్ళకు డయాగ్నోజ్ చేస్తే అందరికి చేసినట్టే. సో వాళ్ళకి జనరల్గా ఫ్లూయే ఉండొచ్చు, ఫ్లూకి సంబంధించినవి. కొంతమందికి మలేరియా ఉంటుంది కదా, దాని ప్యాటర్న్ వేరే ఉంటుంది. రోజు తప్పించి రోజు రావచ్చు, చలి, జ్వరము, బాగా ఎన్ని బ్లాంకెట్లు కప్పుకున్నా ఇది ఉండదు. కొంతమందికి చెమటలు వస్తుంటాయి జ్వరం తగ్గిన తర్వాత. అంటే ఏటిపికల్ ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి మలేరియాలో, రకరకాల ప్రజెంటేషన్లు ఉంటాయి. టైఫాయిడ్ కావచ్చు, సో అది దీర్ఘకాలంగా ఉంటుంది. అండ్యులెంట్ ఫీవర్ అంటే ఎక్కుతుంటుంది వస్తుంటుంది, ఎక్కుతుంటుంది వస్తుంటుంది, తగ్గుతుంటుంది వస్తూ ఉంటుంది. అంటే దొంగ జ్వరం అంటాం, అలా వస్తుంటుంది కొంతమందికి, అలా ఉంటుంది. కొంతమందిలో చికెన్ గునియా, డెంగ్యూ ఫీవరు, ఇవన్నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాంటివి. సో డెంగ్యూ ఫీవర్లో విపరీతమైన జ్వరం వస్తుంది. 104, 105 degrees జ్వరం కూడా రావచ్చు. దాని తర్వాత అంటే బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం, అంత ఇది ఉంటుంది అన్నమాట వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళకి అంత భయంకరంగా నొప్పులు ఉంటాయి చికెన్ గున్యా అయితే కనుక. తర్వాత వీటిల్లోనే ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతుంటాయి. సో ఎవరిలోనైతే ప్లేట్లెట్స్ తగ్గిపోయాయో, సో అంత మరీ ఇప్పుడు కొంతమందికి జ్వరం వచ్చింది, ఒక 2-3 రోజుల తర్వాత మనకు 1,50,000 అబోవ్ ఉండాలి. 1,00,000 పడిపోగానే ఇంకా కంగారు పడతారు చాలామంది. అట్లా పడాల్సిన అవసరం లేదు చాలామంది. సో అది 50,000 పడిపోయింది ఓకే, తర్వాత 30,000 పడిపోయింది ఓకే, 20,000 పడిపోయింది ఓకే. అప్పటి నుంచి కొంచెం అలర్ట్ స్టార్ట్ అవ్వాలి. సో అలర్ట్ స్టార్ట్ అయ్యి వీటిల్లో కొంతమందికి సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి డెంగ్యూ ఫీవర్లో. ఎవరికి? ఫస్ట్ డెంగ్యూ జ్వరం ఒక దోమ కుడితే వచ్చిందనుకో, సెకండ్ డెంగ్యూ అటాక్ అదే దోమ కుడితే వస్తే డేంజర్. అదే టైప్ దోమ కుడితే అప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరికైతే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయో, అంటే బ్లడ్ లీక్ అవటం, ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ లీక్ అవుతుంటాయి ప్లేట్స్ పడిపోయినప్పుడు, అలాంటి వాళ్ళకి డేంజర్ అయ్యే అవకాశాలు కొద్ది శాతం మందికి ఉంటాయి. సో వాళ్ళు అలర్ట్గా ఉండాల్సిన, అంటే సెకండ్ అటాక్, ఫస్ట్ అటాక్ మీకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, సెకండ్ అటాక్ కూడా డెంగ్యూ ఉందంటే మాత్రం కంపల్సరీగా అలర్ట్గా ఉండాలి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళల్లో అంత సీరియస్ ఏమి ఉండదు. అంటే దాదాపు 198 మంది కోలుకుంటారు జనరల్గా. సో రెండోసారి అటాక్ వచ్చిన వాళ్ళలో కొంతమందికి సీరియస్ అవుతుంది. సో ఈ ప్లేట్లెట్ల గురించి దాని మీద చాలా రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు ఉంటాయి. సో అంత భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో 50,000 ఉందనగానే ఏదో ఇంకా ఇదైపోవటం అంత అవసరం లేదు. ఇలా తగ్గుతాయి, మళ్ళీ మెల్లమెల్లగా ఇలా పెరుగుతాయి.
కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. సరే, దానికి ఇప్పుడు డెంగ్యూకు సంబంధించింది కానీ, ఇప్పుడు చికెన్ గునియా కానీ, ఆల్ ఫీవర్స్కి సంబంధించినటువంటిది కానీ ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ ఆధ్వర్యంలో ఇప్పుడు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో అన్ని రకాలైనటువంటి ఫీవర్స్ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ శ్వాస హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు